మాంసాహారం గుండెకి ప్రమాదం చేస్తుంది అన్న సంగతి చాలామందికి తెలుసు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే చేపలు. చేపలు గుండెకి హాని చేస్తాయా? లేకపోతే మేలు చేస్తాయా? అసలు సైన్స్ ఏం చెప్తుంది? ఈ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చేపలు గుండెను సంరక్షించేటటువంటి ఒక ప్రకృతి సిద్ధ ఔషధం అని చెప్పొచ్చు. చేపల గురించి ప్రాణవాయువుని శరీరం అంతటా కూడా సరఫరా చేసేటువంటి ఆ గుండెను పదిలంగా ఉంచుకోవడం అనేది ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి పునాది. గుండె జబ్బుల ముప్పుని సమర్థవంతంగా తగ్గించుకోవడంలో చేపల్ని మించినటువంటి ఆహారం మరొకటి లేదు అని చెప్పొచ్చు. మెయిన్గా మాంసాహారులకి, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండేటువంటి, కొవ్వు ఎక్కువగా ఉండేటువంటి చేపలు అంటే ఫ్యాటీ ఫిష్ గుండెకి రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. చేపల్లో లభించేటటువంటి విశిష్టమైన సముద్రపు అంశాలన్నీ దీంట్లో ఉంటాయి. మెయిన్గా ఐడిన్ లాంటివి. ఇది గుండెకు మేలు చేసే ప్రధాన ఔషధం కింద పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన ఒక విషయం ఉంది. శాస్త్రీయ ఆధారాలు అలాగే గణాంకాలు ఇవి ఏం చెబుతున్నాయి ఇది తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ సముద్ర ఆహారం క్రమం తప్పకుండా తీసుకునే వాళ్ళలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా కనిపించాయి పరిశోధనలలో. అతి తక్కువ పరిమాణంలో చేపలు తిన్నా అది గుండెపైన గణనీయమైనటువంటి ప్రభావం, పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నెదర్లాండ్స్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారంగా ప్రతిరోజు కూడా కేవలం ఒక 30 గ్రాముల చేపలు తీసుకోవటం వల్ల ప్రాణాంతక గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు సగానికి తగ్గాయి. అమెరికాలో 6,000 మంది మధ్య వయస్కుల పైన నిర్వహించినటువంటి ఒక పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. రోజువారీ ఆహారంలో 30 గ్రాముల మ్యూకరెల్ లేదా ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన ఫ్యాటీ ఫిష్ చేపలను చేర్చుకున్నటువంటి వాళ్ళల్లో గుండె జబ్బుల వల్ల వచ్చేటువంటి మరణాల ముప్పు 1 కాదు 2 కాదు 36% తక్కువగా ఉన్నట్టుగా ప్రూవ్ అయింది. మరొక సుదీర్ఘమైనటువంటి అధ్యయనంలో చేపలు అస్సలు తినని వాళ్ళతోటి పోలిస్తే చేపలు తినే వాళ్ళలో ఈ గుండెపోటు అంటే హార్ట్ అటాక్ తాలూకు మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఈ సందర్భంగా అసలు ధమనుల ఆరోగ్యం గురించి, రక్త ప్రశ్న గురించి, చేపలకు ఉండేటువంటి సంబంధం గురించి ఇది తెలుసుకోవడం అనేది అవసరం. శరీరంలో ఈ రక్తనాళాలను లోతుగా పరిశీలిస్తే చేపలు తినేవాళ్ళ ధమనులు అంటే ఆర్టరీస్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టుగా స్పష్టమైంది. డెన్మార్క్లో ఉండేటువంటి ఫ్రెడరిక్స్బర్గ్ హాస్పిటల్లో నిర్వహించినటువంటి శవ పరీక్ష విశ్లేషణలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. శరీర కణజాలంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అన్న అంశాన్ని బట్టి ఆ వ్యక్తి జీవితకాలంలో ఎంత మొత్తంలో చేపలు తిన్నారో గుర్తించవచ్చు. కణజాలంలో ఈ కొవ్వు అధికంగా ఉన్న వాళ్ళలో రక్తనాళాలు చాలా శుభ్రంగా మృదువుగా ఉన్నట్టుగా తేలింది. దీనికి విరుద్ధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉన్న వాళ్ళలో, ఒమేగా 3 తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ధమనులు మూసుకుపోవడం అంటే ఎథెరోస్క్లెరోసిస్ లాంటి తీవ్రమైన సమస్యలు కనిపించాయి. వారానికి 2 సార్లు చేపలు తినడం వల్ల గుండెపోటు ముప్పు 1/3 తగ్గుతుంది. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద చికిత్స మార్గాలు ఏమిటి ఇది తెలుసుకోవడం అనేది అవసరం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా చేపలని మత్స్యం అని పిలుస్తారు. ఇది శరీరానికి బలాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మణ ఆహారం కింద కన్సిడర్ చేస్తారు. చేపల్లో ఉండేటువంటి గుణాలు గుండెకి మేలు చేసి ఉద్య స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే చేప చెలేస్తుందన్న సామెత ప్రకారంగా ఈ చేపలు మురికి నీళ్ళలోనూ లేకపోతే పొల్యూటెడ్ వాటర్లో కనుక ఉంటే అప్పుడు అది దానివల్ల అనేక స్కిన్ డిసీజెస్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి మంచి ప్రాంతంలో పెరిగేటటువంటి ఈ చేపలనే గుర్తించాలి. అలాగే వీటిని వాడుకోవాలి. అలాగే ఒకవేళ దీనికి కాంప్లిమెంట్ చేసేటటువంటి కొంత గృహ చికిత్సలు, గృహ వైద్యం ఉంది. వెల్లుల్లి పాలు వీటిలో ముందుగా చెప్పుకోవాలి. గుండెకి అద్భుతమైన రక్షణ ఇస్తుంది. 2 వెల్లుల్లి రెబ్బల్ని నరగొట్టి పావు గ్లాస్ పాలు, పావు గ్లాస్ నీటిలో కలిపి మరిగించాలి. నీరు ఆవిరై పాలు మిగిలే వరకు మరిగించి ప్రతిరోజు రాత్రి తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు తొలగుతాయి. అలాగే ఆహారంలో అర్జున చెట్టు బెరడు పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. నీళ్ళకి కూడా కలిపి తాగొచ్చు, లేదా పాలకు కలిపి టీలాగా కూడా తీసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మూలిక మిశ్రమాలు ఉన్నాయి. అర్జునారిష్టం అనేది గుండె ఖండాన్ని దృఢపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీన్ని 15 to 20 ml పరిమాణంలో సమానమైన నీటితో కలిపి భోజనం తర్వాత 2 పూట్ల తీసుకోవాలి. దీనివల్ల రక్త ప్రశ్న మెరుగుపడుతుంది. ఇక దీనికి అవసరం అనుకుంటే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు గుండె ఆరోగ్యం కోసం హృదయార్ణవ రస్ అనేదాన్ని, అలాగే ప్రభాకర వడ్డీ అనేదాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. వీటిని సాధారణంగా రోజుకి 1 లేదా 2 మాత్రలు భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం.
అలాగే రక్తనాళాల కొవ్వును తగ్గించడానికి గుగ్గులు ఆధారిత నవక గుగ్గులు ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇక అవసరం ఉంటే దీనికి పంచకర్మ చికిత్సలు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. హృద్వస్తి అనే ఒక గుండె ఆరోగ్యానికి ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అంటే గుండె భాగం పైన పిండితోటి వలయంలాగా చేసి అందులో గోరువెచ్చని మూలిక తైలాన్ని ఉంచుతాం. ఇది ఆ గుండె కండాలకి శక్తినిస్తుంది, అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనం చేయాలి. చేపల్ని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండెకు దీర్ఘకాలం పాటు ఒక రక్షణ ఇవ్వచ్చు, గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.